హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారండి? బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. వీడియోకి అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొంతమంది అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ కూడా చేయండి. మా రైతు కుటుంబాన్ని కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటాము. మా పిల్లలకి బాగా చదివిస్తాము ఫ్రెండ్స్. బాబునైతే వెన్నారై కాలేజీకి పంపిస్తున్నాం కదా. ఇవాళ సోమవారం కాబట్టి ఇవాళ పంపించాము. బ్యాగు బుట్టాయి బ్యాగులు బకెట్లు అయిన చదురుకున్నామండి. చదురుకొని స్టడీ కుర్చీ కూడా కావాలని ఫోన్లో అయితే మెసేజ్ పెట్టారు కాబట్టి మొత్తం అయితే చదురుకున్నాము. ఆ బ్లాక్ బ్యాగ్ అయితే మాదండి. బ్లూ కలర్ బ్యాగ్ అయితే మా మరిది వాళ్ళది. మా మా బాబుతో పాటు ఇంకా ఇద్దరు పిల్లలు అయితే పంపిస్తున్నారు ఎన్ఆర్ఐ కాలేజీకి. ఆ కాలేజీలో స్టడీ కూడా బాగుంటుందండి కాబట్టి మేమైతే అక్కడ పంపిస్తున్నాము. ఆటో అయితే మా ఇంటి ముందు వచ్చి నుంచుందండి. వాళ్ళు ఎక్కి వచ్చారు. మా బాబుతో పాటు ఇద్దరు ఉన్నారు చెప్పాను కదా, వాళ్ళు వచ్చి ఎక్కారు. ఇంకా కొంచెం ముందెళ్తే ఇంకో బాబు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎక్కుతారు. ఆ ముసలమ్మ అయితే మేమే చెప్పాము కొంచెం ఎదురు రామని. ఆవిడైతే ఎదురు వస్తుంది, మా ఆటో ఎదురు. మంచిగా వెళ్ళి రావాలని వస్తుందామా, జాగ్రత్త వెళ్ళి రాండి అని అలా చెప్తూ ఆమె అయితే వెనకమాల వెళ్ళింది. మేమైతే బయలుదేరేసామండి. ఇప్పుడు వీడియో తీస్తుండేమో మా వారు. మా ఆటోలో ప్లేస్ లేదని అందుకే మేము బ్యాగులు అయితే బయట అయితే పెట్టుకున్నాము. అక్కడ వెళ్ళి నుంచున్న ఫ్రెండ్స్ అయితే మా బాబుతో పాటు ఇద్దరు చెప్పాను కదా, ఇద్దరు ఫ్యామిలీ ఎక్కాము. ఇంకా వాళ్ళు వచ్చారు. ఇక్కడ వచ్చేసేమో నీలానగరం అండి. శ్రీ కోటమ్మ మహాలక్ష్మి ఏంటో తల్లి అండి. అక్కడైతే వచ్చాము. అంతకుముందు కూడా అక్కడ వచ్చింది. నేను ఒక వీడియో తీసాను, పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ పసుపు కుంకుమ, ఒక జాకెట్ ముక్క, గాజులు నేను మళ్ళీ ఆ తల్లికి అయితే పెట్టానండి. ఇక్కడ దారి మీద ఉంటే మాతో పాటు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కొబ్బరికాయలు పగలగొట్టారు. మా మొక్కుబడి అయితే అలా పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరాము మేము. ఇదండి ఆ తల్లి ఆలయం ఎట్టుందో చూడండి. ఆలయం అయితే బాగుంది. కోట మహాలక్ష్మి ఆలయము. మీకు సంతానం లేని వాడిని కూడా సంతానం కూడా ఇచ్చిద్దండి ఆ తల్లి. ఎవరికైనా ఉంటే ఒకసారి వెళ్ళి రండి, చాలా బాగుంటుంది. చిన్న ఆలయమే ఉంటుంది అక్కడ.